ఈ పార్కిన్సన్స్ అనేది ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో, మనకి ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది? సో మీరు చెప్పినట్టు పార్కిన్సన్స్‌కి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది ఈ సిమ్టమ్స్ ఉన్నా గూడా వాళ్ళు కన్సల్ట్ చెయ్యరు. వాళ్ళకి అది ఒక డిసీజ్ అని దానికి మెడిసిన్ అవసరమని తెలియకపోవచ్చు. సో సిమ్టమ్స్ అంటే ఎస్పెషల్లీ ట్రబుల్సమ్ సిమ్టమ్స్ అంటే తన పనులు చేసుకునేటప్పుడు స్లో అయిపోవడం గానీ, లైక్ మేల్స్‌లో అయితే షేవింగ్ చేసుకునేటప్పుడు, బ్రషింగ్ చేసుకునేటప్పుడు, అదే ఇలా ఇలా కోంబింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్‌లో కూడా స్లో అయిపోవడం, లేకపోతే నడుస్తున్నప్పుడు బాగా ఎక్కువగా వణకడం, చేయి వణకడం, లేకపోతే నడక స్లో అయిపోవడం, నడుస్తుంటే కంట్రోల్ లేకుండా ముందుకు వెళ్ళిపోవడం, లేకపోతే పడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మేము మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో మెడికేషన్స్ ఇది పార్కిన్సన్స్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది. అది బ్రెయిన్‌లో ఒక డోపమిన్ అనే కెమికల్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది పార్కిన్సన్స్. సో ఆ కెమికల్ ఏదైతే బ్రెయిన్‌లో డెఫిషియెంట్ ఉందో అది మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తే అది ట్రీట్మెంట్ కింద హెల్ప్ అయ్యి వాళ్ళు మూమెంట్ గానీ, వాయిస్ గానీ, నడక గానీ, ఈ షేకింగ్ గానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.